మనం చూస్తున్నాం లేటెస్ట్ అప్డేట్ వచ్చింది యవన్ హత్యకి సంబంధించి. అయితే బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నటువంటి యువకుడు ఎవరైతే ఉన్నారో యవన్ ప్రేమ వ్యవహారంలో అతను మరణించడం జరిగింది. అంటే అతన్ని కావాలని చెప్పేసి ప్రీ ప్లాన్డ్గా మర్డర్ చేయడం జరిగింది. ఆ యువతకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మొత్తం అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఇది హత్యకు ఎందుకు దారితీసింది అనేటటువంటి పూర్తి అంశాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీళ్ళిద్దరూ కూడా సేమ్ కేటగిరీ సేమ్ క్యాస్ట్కి సంబంధించినటువంటి పిల్లలు అనమాట. అయితే మొత్తం కూడా ఈ వ్యవహారం ఎక్కడ స్టార్ట్ అయింది అని అంటే ఈ అబ్బాయికి సంబంధించినటువంటి ఇద్దరు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి దగ్గర దరిదాపులు అంటే ఆ మొత్తం ప్రాంతానికి చెంది ఆ ఏరియాకి చెందినటువంటి అమ్మాయిగా గుర్తించారు పోలీసులు. అయితే మొత్తం కూడా ఒక 1 ఇయర్ బ్యాక్ ఆల్రెడీ అంటే 2 ఇయర్స్ నుంచి వీళ్ళ లవ్ అనేది కొనసాగుతూ ఉన్నటువంటి తరుణంలో 1 ఇయర్ బ్యాక్ ఆల్రెడీ ఆ అమ్మాయికి అంటే అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, ఆ అమ్మాయి ఈ అబ్బాయితో కాల్స్ మాట్లాడుతుంది, వీళ్ళు కలిసి తిరుగుతున్నారు అనేటటువంటి అంశాలన్నీ కూడా ఈ అమ్మాయికి సంబంధించినటువంటి పేరెంట్స్ దృష్టిలోకి సో వీళ్ళిద్దరూ కలిసి తిరుగుతున్నారు, వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసేటటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా ఆ పాపకి సంబంధించినటువంటి తల్లిదండ్రులకి తెలియడం జరిగింది. అయితే 1 ఇయర్ బ్యాక్ ఆల్రెడీ ఆ అబ్బాయికి చెప్పడం కానీ ఆ అబ్బాయికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు కానీ పూర్తిగా చెప్పే ప్రయత్నం చెప్పారు కూడా. ఇక చెప్పినటువంటి తరుణంలో కూడా వీళ్ళు కాల్స్ ఏమాత్రం కూడా తగ్గించకుండా మాట్లాడుకోవడం అలా చేస్తున్నారు అని చెప్పేసి ఒకసారి 2 సార్లు చూసారట. ఇక చూసిన తర్వాత పూర్తిగా అంటే వాళ్ళ డైరెక్ట్ ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ అబ్బాయి మా అమ్మాయితో మాట్లాడడం మాకు ఇష్టం లేదు, ఇది ఇంతటితో ఆగిపోతే బాగుంటుందని చెప్పేసి గట్టిగా హెచ్చరించడం జరిగిందట. కానీ వీళ్ళిద్దరూ కూడా సేమ్ క్యాస్ట్కి చెందిన వాళ్ళు, అదేవిధంగా వీరందరూ కూడా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ అట. అంటే ఆ అబ్బాయికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఈ అమ్మాయికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఒకే ఏరియాలో ఫ్రెండ్స్గా ఉంటూ మొత్తం కూడా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూడా ఒక కుటుంబానికి చెందిన వాళ్ళలాగా ఉండేవాళ్ళట. అయితే ఈ ప్రేమ వ్యవహారం ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో ఈ అబ్బాయి ఎవరైతే ఎవరున్నారో అతను ఈ పూర్తిగా వీళ్ళ ఇంటికి వచ్చి ఈ కుటుంబ సభ్యులు ఈ అమ్మాయికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఆ అబ్బాయికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకి తెలియజేయడం జరిగిందో అదే తరుణంలో మొత్తం కూడా ఈ అబ్బాయి ఓకే ఇప్పుడు మనం మాట్లాడుకోవద్దు అని చెప్పి ఇక ఆ అబ్బాయి సెటిల్ అయ్యి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనేటటువంటి ఆలోచనలో ఉన్నటువంటి అబ్బాయి అట. ఇక ఆ అబ్బాయి గురించి ఎంక్వైరీ చేస్తే పూర్తిగా కూడా చాలా బాధ్యతగా ఉంటాడట. ఆ కుటుంబానికి సంబంధించి కానీ వాళ్ళ తల్లికి కానీ వాళ్ళ ఇంట్లో అక్కలికి కానీ చాలా బాధ్యతాయుతంగా ఉంటాడట. అంటే చిల్లరగా తిరిగే రకం కాదు, లేదంటే చిల్లరగా తాగి డ్రగ్స్ తీసుకుని ఇటువంటి కేటగిరీ అసలు ఆ అబ్బాయి కానే కాదు అని చెప్పేసి కూడా చాలా పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ఏరియా వాసులు అందరూ కూడా చెప్తా ఉన్నారు. కానీ ఇక మొత్తం ఈ ఏదైతే వాళ్ళ ఇంట్లో తెలిసిందో ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో తెలిసిందో అప్పుడు కొంతకాలం మాట్లాడుకోకుండా కొంత గ్యాప్ ఇచ్చి వాళ్ళు మళ్ళీ మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారట. ఆ అమ్మాయి ఇక ఆ అమ్మాయికి సంబంధించి యవన్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే మరణించారో అతను కూడా మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారట. ఇది మళ్ళీ ఇక ఈ అమ్మాయికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకి తెలిసి మొత్తం 10 మంది ప్రీ ప్లాన్డ్గా ఆ అబ్బాయిని మర్డర్ చేయాలని చెప్పేసి పూర్తిగా ప్లాన్ చేసుకొని మరి చంపినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే మొత్తం 10 మందిలో కూడా ఏవన్ వచ్చేసరికి ఈ అమ్మాయిని వీళ్ళకి సంబంధించి ఇంకా దగ్గరి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఉన్నటువంటి ఒక అబ్బాయి చాలా ఇష్టంగా ప్రేమిస్తూ ఆ అబ్బాయి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నారట. అయితే ఆ అబ్బాయికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ చూస్తే కనుక ఆ అబ్బాయి ఆల్రెడీ ఆ అబ్బాయి మీద ఒక క్రిమినల్ కేసు అయితే ఆల్రెడీ ఫైల్ అయిందట. అటువంటి ఆ అబ్బాయి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నాడట. ప్లాన్ చేసేటటువంటి నేపథ్యంలో మొత్తం కూడా వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా కన్విన్స్ చేసి నేను ఎట్టి పరిస్థితుల్లో అతన్ని ఎవరిని హతమారుస్తాను, నేను ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అనుకుంటా ఉన్నానని చెప్పేసి మొత్తం కుటుంబ సభ్యులందరి మైండ్ వాషులు చేసి మరి మొత్తం అతనితో సహా 10 మందిని సమకూర్చి ఇతని మొత్తం మర్డర్కి అయితే ప్రీ ప్లాన్డ్గా మొత్తం చేసినట్లు తెలుస్తూ ఉంది. అయితే 4 రోజుల క్రితం అక్కడికి అంటే ఈ అబ్బాయి కొంత దూరంలో ఉండేవాళ్ళట. ఇక్కడి నుంచి ఈ అబ్బాయికి సంబంధించినటువంటి పేరెంట్స్ ఇంకెక్కడో నివసించేవాళ్ళట. అయితే ఈ అబ్బాయి మొత్తం కూడా సీతాఫల్ మండిలోని ఒక గ్రామంలో ఉండేవాడు. అదే ఊరికి చెందినటువంటి ఈ అమ్మాయి అంటే కొంత గ్యాప్తో అంటే అదే ఏరియాకి సంబంధించి ఉంటూ ఉంటారు. కానీ అదే ఏరియాలో ఈ అబ్బాయికి సంబంధించినటువంటి ఇద్దరు ఫ్రెండ్స్తో అబ్బాయి క్లోజ్గా ఉంటూ ఉంటారట. అయితే ఉన్నటువంటి తరుణంలో వీళ్ళు మొత్తం కూడా 10 రోజుల నుంచి అనుకున్నటువంటి తరుణంలో ఆ అమ్మాయితో ఆ అబ్బాయికి ఫోన్ కాల్స్ చేయించడం కానీ మాట్లాడించడం కానీ ఇవన్నీ చేస్తున్నప్పటికి కూడా ఒక 4 రోజులైతే చాలా సీరియస్గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తూ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒకవేళ యవన్ అనేటువంటి ఆ అబ్బాయి అక్కడికి వచ్చినట్లయితే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పేసి ఫుల్గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసి మరి
ఆ అబ్బాయి ఎప్పుడైతే అక్కడ వెళ్ళి ఏ రోజైతే మర్డర్ జరిగిందో ఆ రోజున అక్కడికి వెళ్ళి పూర్తిగా కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో కూర్చొని సాయంత్రం 5-6 గంటల సమయంలో, అంటే రేపు తెల్లవారితే ఊరికి వెళ్ళాలి అని అనుకుంటున్నటువంటి తరుణంలో ముందు రోజు సాయంత్రం వాళ్ళ ఫ్రెండ్స్తో కూర్చొని అతను క్రికెట్ చూస్తూ, మొత్తం ఫోన్లో కూడా క్రికెట్ చూస్తూ ఉన్నటువంటి తరుణంలో డైరెక్ట్గా అక్కడికి బండ్ల మీద 3-4 బండ్ల మీద మొత్తం కూడా ఒక 7-8 మంది వచ్చి, అంటే మర్డర్ చేసినటువంటి వ్యక్తి కాకుండా మిగతా అందరూ కూడా వచ్చి ఆ అబ్బాయి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, మర్డర్ చేయాలనుకున్నటువంటి ఆ అబ్బాయికి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం వచ్చి ఈ అబ్బాయిని తీసుకుని వెళ్తూనే ఆల్రెడీ ఎవన్ కూడా వాళ్ళ తల్లిదండ్రులకి ఫోన్ కాల్స్ చేస్తూ, ఫోన్ కాల్లో కూడా నన్ను చంపేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని చెప్పేసి తెలుస్తూ ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదే తరుణంలో వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళడం, స్పాట్ డెడ్లో, అంటే గట్టిగా 10 నిమిషాల సమయంలోనే అతన్ని మర్డర్ చేయడం కూడా, ఆ మర్డర్ చేసినటువంటి వ్యక్తి కూడా సో అబ్బాయిని తీసుకెళ్ళి స్పాట్లో, అంటే 10 నిమిషాల తరుణంలోనే అబ్బాయిని మర్డర్ చేయడం జరిగింది. దాన్ని తీసుకెళ్ళి ఆ అబ్బాయి సోషల్ మీడియా స్టేటస్లో పెట్టుకోవడం కూడా జరిగింది. ఇదంతా తెలిసింది ఇక తల్లిదండ్రులకి. ఇక చూస్తే వాళ్ళ కుటుంబ ఆవేదన ఏ విధంగా ఉందంటే తిరిగి తెచ్చుకోలేనటువంటి స్థాయికి ఆ కుటుంబం అయితే జారిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం వ్యవహారంలో మొత్తం 10 మెంబర్స్ అయితే ఉన్నారు. A1 ఎవరైతే మర్డర్ చేశారో ఆ అమ్మాయికి సంబంధించినటువంటి బావ, మిగతా అందరూ కూడా కుటుంబ సభ్యులే, బాబాయిలు, లేదంటే అన్నలు, తమ్ముళ్ళు, వాళ్ళ నాన్న, ఈ విధంగా మొత్తం ఫ్యామిలీ మెంబర్సే 10 మంది భాగస్వామ్యం పంచుకోవడం అయితే తెలుస్తూ ఉంది. ఇదే ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్.